ఎక్కువగా కాపురాలన్నీ కూడా స్పాయిల్ అయిపోతున్నాయని చెప్పాలి. సో, అంటే దీనికి అంటే ఇప్పుడున్న వాళ్ళందరూ ఒకప్పుడు పాపం చేసిన వాళ్ళే అని అనుకోవాలంటారా? అలా అనుకోవడానికి లేదబ్బా. పూర్వకాలానికి, ఈ కాలానికి వివాహ వ్యవస్థలో చాలా ఉన్నాయి. హ్మ్. పూర్వకాలంలో ఇప్పుడు మీరు జాతకాలు చూసి చేసుకునుండొచ్చు. అమ్మ, నాన్నలు జాతకాలు చూసి చేసుకున్నారా? పలానా కుటుంబం, పలానా అమ్మాయి బావుంది, మంచివాళ్ళు, మన్ ఆచారము, అబ్బాయి బావున్నాడు, తెలివి కల్లవాడు, సంపాదించుకుంటాడు అని చెప్పి చదువుతూ ఉండగానే 17 ఏళ్ళకి, 18 ఏళ్ళకి ఒక 40 ఏళ్ల కిందట పెళ్ళిళ్ళు చేశారు. చేశారు. అమ్మాయికి 12 ఏళ్ళు, అబ్బాయికి 18 ఏళ్ళు. రాను, 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 రాను ఆస్తులు, అంతస్తులు చూడడం మొదలుపెట్టారు. అప్పుడు అంటే ఇప్పుడు వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో తల్లిదండ్రులు మీ పిల్లలకి పెళ్ళిళ్ళ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు కదా! ఒక్కసారి మీ తల్లిదండ్రులను గుర్తు తెచ్చుకోండి. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని అబ్బాయికిచ్చేటప్పుడైనా, చూసేటప్పుడు ఏం చూశారు? మంచివాడు అని చూశారు, కుటుంబం మంచిదని చూశారు. అంతేకానీ ఇప్పుడు మీ వారికి ఎంత వస్తుందని అప్పుడు చూడలేదు కదా! వెనకాల ఆస్తి ఎంత ఉందన్నది కాదు కదా ప్రధానంగా. తెలివి కల్ల వాళ్ళని చూసిచ్చారు. ఆ పెద్దవాళ్ళ నమ్మకం అలా కొనసాగింది. ఇప్పుడు అలా లేదమ్మా. ఆస్తి, అంతస్తు, అందము, చదువు అన్నీ చూస్తున్నారు. ఏదో ఒక దగ్గర మైనస్ అయ్యేసరికి పక్కకు పెట్టేసుకుంటున్నారు. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలని ఎందుకన్నారనంటే, పుణ్యం కొద్దీ పురుషుడు పుణ్యం చేసుకుంటే పురుషుడు పుడతాడు. వంశం ముందుకెడుతుంది. ఒక పాయింట్. రెండవది, తన తదనంతరం తన యొక్క పనులన్నీ కూడా కొడుకు కంటిన్యూ చేస్తాడు.